శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి పట్టణ ప్రముఖ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయమందు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా పలు పదవులు అలంకరించి కావలి పట్టణానికి తన వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కావలి పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వారి సేవలు, కావలి పట్టణానికి చేసినటువంటి సేవలను నెమరు వేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. తన రాజకీయ ప్రస్థానంలో కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా ఎన్నో ఎనలేనటువంటి సేవల్ని కావలికి అందించినటువంటి వ్యక్తి శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. ఈరోజు కావలిలో ఉన్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్లో తన పాత్ర ఉంది, తన నడక ఉంది. పార్టీలతో పని లేకుండా పదవిని అడ్డుపెట్టి పనులు చేపించే దాంట్లో కావలిలో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి యానాదిశెట్టి గారు. అటువంటి వ్యక్తిని కావలి చిన్న వయసులోనే కోల్పోవటం కావలికి కొంత కించిత్తు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వారి సేవలను మేమందరం కూడా కొనసాగించాలి, వారు చూపిన మార్గంలో మేమందరం కూడా పయనించాలి. ఎప్పుడు కూడా హింసావాదానికి తావు లేకుండా అహింసావాదంలో ముందుకు పోతూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ కార్లలో తిరిగితే ప్రజలకు అందుబాటులో ఉండమని ఎప్పుడు కూడా నిరంతరం కూడా స్కూటర్ మీదే తిరుగుతూ ఏ పార్టీ అని కాదు, తన ఇంటికి వచ్చి అడిగిన ప్రతి వ్యక్తికి కూడా పని చేసి పెడుతూ లంచాలమయమైనటువంటి ఈ సమాజంలో అవినీతికి తావు లేకుండా తన ఆస్తుల్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికి కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం తను ఏ విధమైనటువంటి విధానంలో నడవాలనుకున్నాడో అదే విధానంలో నడిచి అందరికీ కూడా, ముఖ్యంగా నాకు కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు శ్రీ గ్రంథి యానాదిశెట్టి గారు. అటువంటి వ్యక్తి యొక్క భావాలను పుణికిపుచ్చుకొని మేము కూడా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కావలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో మేమందరం కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి కాలాతీతమై సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారి ఆత్మ కావలి పరిసర ప్రజలను కాపాడుకునేందుకు ఎప్పుడూ కావలిలో సంచరిస్తూనే ఉంటుందని ఆయనకు అటువంటి మమాకారం కుటుంబం కంటే, బంధుత్వం కంటే, పిల్లల కంటే కావలి పట్టణం మీద పెంచుకున్న ప్రేమ అంత గొప్పదని, అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవడం కించిత్ బాధాకరంగా కలిగిస్తుందని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి వారి ఆశయ సాధనలో కావలి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోతూ అవినీతికి తావు లేకుండా తప్పకుండా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది.